హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ నెలలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా మనం వృషభ రాశి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో వ్యయస్థానంలో గురుడు, పంచమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో కుజుడు మరియు శుక్రుడు, అలాగే భాగ్యస్థానంలో రవి మరియు బుధుడు, అలాగే 10వ స్థానంలో శని, లాభస్థానంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో 90% అనుకూల ఫలితాలు ఉంటే 10% ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే బ్యాంకు నుంచి లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెలలో తప్పకుండా లోన్ వస్తుంది. అలాగే ఎవరైతే కొత్తగా ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో వీరి కుటుంబ సభ్యులు అలాగే బంధువులు ఆర్థిక పరంగా ధన సహాయాన్ని కూడా చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఇంట్లో ఈ నెలలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరు శుభకార్యాల కోసం ఈ సమయంలో అధికంగా డబ్బులను ఖర్చు పెడతారు. కానీ ఈ నెలలో వీరు ఎంత ఖర్చు పెట్టినా దానికి రెట్టింపు డబ్బులు సంపాదిస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ నెలలో విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, అలాగే విదేశాలలో చదువుకోవాలని వారికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా విదేశాలలో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు ఈ నెలలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ నెలలో కొత్తగా భూములను కూడా కొనుక్కుంటారు. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ రాశి వారు ఎటువంటి ముఖ్యమైన పనులను ప్రారంభించాలనుకున్నా ఈ 15 రోజులు ప్రారంభించడం ద్వారా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి గల విద్యార్థులకి కూడా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి గల లాయర్లు, డాక్టర్లు కూడా ఈ సమయంలో మంచి గుర్తింపును పొందుతారు. అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులకు మాత్రం ఈ నెలలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం ఈ నెల అనుకూలంగా లేదు. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అందువల్ల మీరు చేసే వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు మాత్రం ఈ నెలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వృషభ రాశి గల వారికి అలాగే వారి జీవిత భాగస్వామికి కూడా ఈ నెలలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి. అలాగే ప్రతి మంగళవారం కార్తికేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆయనను దర్శించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.